మీరు కొనంగానే షేర్ ప్రైస్ కిందకొచ్చేస్తుంది. మీరు అమ్మిన వెంటనే షేర్ ప్రైస్ పైకెళ్ళిపోతుంది. ఇది ఎంతమందికి జరిగిందో హానెస్ట్‌గా గుండెల మీద చెయ్యేసుకొని వీడియోని పాజ్ చేసి ఫస్ట్ కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఇది ఆన్సర్ చేసిన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. ఇది మనలో చాలా మందికి జరిగే ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు మీరు ఒక ప్రైస్‌లో రాంగ్ ప్లేస్‌లో గనుక ఎంటర్ అవుతున్నారు అనంటే అక్కడి నుంచి స్టాక్ ప్రైస్ కిందకొచ్చారంటే మీరు ట్రాప్ అయిపోతారు. అదే విధంగా మీరు రాంగ్ ప్రైస్‌లో ఎగ్జిట్ అవుతున్నారు అని అనుకుంటే అప్పటి వరకు హోల్డ్ చేసినది కూడా మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో, మనల్ని ట్రాప్ చేసి ఎవరైతే ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటారో, ఎవరైతే ఆపరేటర్‌లు ఉంటారో వాళ్ళు డబ్బులనేది చేసుకుంటున్నారు. అండ్ దీనికి మేజర్ రీజన్ ఏంటి? ప్రైస్ యాక్షన్ మనకి తెలియకపోవడం. ప్రైస్ ఇక్కడి నుంచి రివర్సల్ అవ్వబోతోంది అని మనకి నాలెడ్జ్ లేకపోవడం. మనకి టెక్నికల్ అనాలిసిస్ రాకపోవడం. సో, ఇవన్నీ మనం స్ట్రాంగ్ చేసుకుంటే మనం ట్రాప్ అవ్వకుండా మనం పర్ఫెక్ట్ ఎంట్రీ, పర్ఫెక్ట్ ఎగ్జిట్స్ మనం టైమ్ చేసుకోగలుగుతాము మార్కెట్‌లో. అది ఇన్వెస్టింగ్ కోసం అవ్వచ్చు, ట్రేడింగ్ కోసం అవ్వచ్చు. రెండిటికి ఈ ప్రైస్ యాక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సో, మనము ఎపిసోడ్ 10 నుంచి ఫస్ట్ మనము చార్ట్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. తర్వాత క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. తర్వాత సింగిల్ క్యాండిల్ స్టిక్ సెటప్స్, మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ సెటప్స్, సపోర్ట్ అవ్వచ్చు, రెసిస్టెన్స్ అవ్వచ్చు, ట్రెండ్ లైన్స్ అవ్వచ్చు. ఇవన్నీ మనం డీటెయిల్‌గా ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాము లాస్ట్ ఎపిసోడ్స్‌లో. సో, ఎవరైనా ఫస్ట్ టైమ్ ఇప్పుడే గనుక మన ఎపిసోడ్ 16 గనుక చూస్తుంటే మీ అందరూ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇంట్రో దగ్గర నుంచి లాస్ట్ 15 ఎపిసోడ్స్ తర్వాత ఏది నేర్చుకోవాలని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక ప్లేలిస్ట్ తీసుకొచ్చేసాను. సో, మీరు డైరెక్ట్‌గా ఈ వీడియో చూస్తుంటే ఏం అర్థం అవ్వకపోవచ్చు. సో, మీరు ఏం చేయొచ్చు అంటే ఇంట్రో దగ్గర నుంచి లైన్‌గా ఆ వీడియో చూసేయండి. లింక్ ఎక్కడ ఇస్తానో ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మన రెగ్యులర్‌గా చూసే వ్యూవర్స్ అవ్వచ్చు, కొత్తగా వచ్చిన వ్యూవర్స్ అవ్వచ్చు. ఈ ప్రైస్ యాక్షన్ మనము ఎక్కడి నుంచి ప్రైస్ రివర్సల్ అవుతుంది అని చెప్పడానికి కొన్ని చార్టే మనకి చెప్పేస్తుంది. చార్టే మనకి కమ్యూనికేట్ చేస్తుంది. వీటికి కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ గూడా ఉన్నాయి. సో, అలాంటి ఒక 10 ఆల్‌మోస్ట్ ఒక 8-10 ప్యాటర్న్స్ ఉన్నాయి. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ 10 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అవ్వచ్చు లేదా చార్ట్ ప్యాటర్న్స్ మనం ఇవాళ ఎపిసోడ్ 16లో డిస్కస్ అనేది చేసుకోబోతున్నాము. సో, ఆ ప్యాటర్న్స్ ఏంటి? వాటి యొక్క ట్రేడ్ సెటప్స్ ఏంటి? అవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైతే ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో వాళ్ళకి ఇంకా నా గురించి తెలియకపోతే నా పేరు నిహాల్. నేను మార్కెట్‌లో ఒక ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌ని ఎడిట్ చేసిందేమో బషీర్. సో, ఇంక మన ఏ టు జీ రెవల్యూషన్ మొదలుపెట్టేద్దామా? మర్చిపోయాను అనుకున్నారు గదా! అస్సలు మర్చిపోలేదు. సో, మన క్లాస్ స్టార్ట్ అయ్యే కంటే ముందర మీరేం జేయాలి? కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 16 ప్రెజెంట్ అని జెప్పి మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ కింద కామెంట్ సెక్షన్‌లో అటెండెన్స్ మార్క్ చేసుకుంటుంటే మీ అందరూ నా వీడియోస్ చూస్తున్నారు, రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు, నేర్చుకుంటున్నారు అని నాకు తెలుస్తుంది గాబట్టి కింద కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోండి. మీ అటెండెన్స్‌ని మార్క్ చేసేసుకోండి. ఇంకా ఎంత తొందరగా మన ఛానెల్‌ని 100,000 సబ్స్క్రైబర్స్ 1,00,000 సబ్స్క్రైబర్స్ మార్క్ టచ్ చేస్తారో అప్పుడు యాజ్ యూజువల్ నేను ప్రామిస్ చేసినట్టు మీకు 2 సర్ప్రైజెస్ తీసుకొస్తాను. సో, అది ఎంత ఫాస్ట్‌గా మీరు చేస్తే మీకు ఆ సర్ప్రైజ్ అంత ఫాస్ట్‌గా రివీల్ అనేది అయిపోతుంది. సో, ఇప్పుడు మళ్ళీ మన వీడియోకి బ్యాక్ టు వీడియో వచ్చేద్దాము. సో, దీంట్లో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లేదా ఫస్ట్ చార్ట్ ప్యాటర్న్ ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో అది వచ్చేసి డబుల్ బాటమ్ అండ్ డబుల్ టాప్. సో, ఈ డబుల్ బాటమ్ ఏంటంటే మనకి స్టాక్ ప్రైస్ పడిపోతుంటే ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ మళ్ళీ పైకి బౌన్స్ అవుతుంది అని చెప్పే చార్ట్ ప్యాటర్న్ ఏమో డబుల్ బాటమ్. ఇక్కడ స్టాక్ ప్రైస్ చాలా పైకెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ కిందకొచ్చేస్తుంది అని చెప్పే ప్యాటర్న్ ఏమో డబుల్ టాప్ ప్యాటర్న్. సో, దీన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలో ఫస్ట్ మనం ఆలోచిద్దాం. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ ఒక స్టాక్ ఏం చేసింది? కింద నుంచి ఇలా పైకెళ్ళింది అనుకుందాం. ఇక్కడ పైకెళ్ళి ఒక హై క్రియేట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ కిందకొచ్చింది అనుకుందాం. కిందకొచ్చి మళ్ళీ ఈసారి పైకెళ్ళడానికి ట్రై చేసింది. పైకెళ్ళడానికి ట్రై చేసి ఏదైతే ప్రీవియస్ హై ఉంటుందో దాన్ని క్రాస్ చేయలేక ఆల్మోస్ట్ అదే లెవెల్‌కొచ్చి మళ్ళీ ప్రైస్ కిందకొచ్చేసి ఇలా ఒక ఎం షేప్‌లో గనుక మనకి స్టాక్‌లో ఒక ప్రైస్‌లో ఒక చార్ట్‌లో ఇలా ఒక ఎం షేప్‌లో మనకి కనిపిస్తే దీన్ని మనం డబుల్ టాప్ ప్యాటర్న్ అనేసి అంటాము. ఎందుకు? మీకు అగైన్ ఇక్కడ మనం బ్రష్‌లో హైలైట్ చేసుకుందాం. సో, ఇదేమో ఫస్ట్ టాప్, ఇదేమో సెకండ్ టాప్ ఉంది కాబట్టి దాన్ని మనము డబుల్ టాప్ ప్యాటర్న్ అనేసి అంటాము. కొన్ని సార్లు ఏమవుతుంది ప్రైస్ ఇంకా పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చేస్తుంది. సేమ్ అదే లెవెల్ దగ్గరికి. సో, ఇప్పుడు ఇదేమవుతుంది ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అవుతుంది. సో, డబుల్ టాప్ అవ్వచ్చు, ట్రిపుల్ టాప్ అవ్వచ్చు లేదా సింపుల్‌గా దీన్ని ఎం ప్యాటర్న్ అనేసి కూడా పిలుస్తుంటాము. సో, ఇలాంటి చార్ట్ ప్యాటర్న్ గనుక మనకు కనిపిస్తే మనం ట్రేడ్ సెటప్ ఎలా తీసుకోవాలి అనంటే మనకు ఒక్కసారి డబుల్ టాప్ ఫార్మ్ అయిపోతుంది కదా! సో, కంటిన్యూస్‌గా ఇక్కడ ఒక సపోర్ట్ కూడా ఉండే ఉంటుంది కదా! సో, ఎప్పుడైతే సపోర్ట్ బ్రీచ్ అయ్యి కిందకొస్తుందో మళ్ళీ పైకెళ్ళి ఇదే సపోర్ట్ బ్రీచ్ అయిన తర్వాత ఇదేమవుతుంది రెసిస్టెన్స్
రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేస్తుంది కాబట్టి రీటెస్ట్ అయ్యి కంటిన్యూ అవుతుంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ పై నుంచి ఇక్కడ కింద వరకు ఎంతైతే లెంత్ ఉంటుందో కింద సైడ్ కూడా ఆల్మోస్ట్ అంతే లెంత్‌లో ప్రైస్ కిందకెళ్తుంది అని చెప్పి మనం టార్గెట్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలాగా పైన డబుల్ టాప్ లాగా వస్తే దీన్ని మనం డబుల్ టాప్ ప్యాటర్న్ అనేసి అంటాము. అండ్ ఇది బేరిష్‌నెస్‌కి అంటే పైకెళ్తున్న ప్రైస్ కిందకి రివర్స్ అవుతుంది అని చెప్తుంది. ఇప్పుడు ఇదే విధంగా సపోజ్ ఒక ప్రైస్ డబుల్ బాటమ్‌ని క్రియేట్ చేసింది అనుకుందాం. డబుల్ బాటమ్ ఎలా క్రియేట్ అవుతుంది? సో స్టాక్ ప్రైస్ పైనుంచి కిందకొస్తుంది. ఒక లో క్రియేట్ చేసింది. తర్వాత మళ్ళీ పైకెళ్ళింది. మళ్ళీ లో క్రియేట్ చేసింది. కాకపోతే ఈసారి ఏమైందంటే ప్రీవియస్ లో ఏదైతే ఉంటుందో సేమ్ అదే లో లెవెల్‌కొచ్చి మళ్ళీ స్టాక్ ప్రైస్ ఇలా బౌన్స్ అయిపోయి ఇలా ఒక డబ్ల్యూ షేప్‌లో గనుక మీకు కనిపిస్తే దీన్ని మనము డబుల్ బాటమ్ అనేసి అంటాము. దీన్ని డబుల్ బాటమ్ అంటాము. ఇది డబ్ల్యూ షేప్‌లో ఉంటే. అదే ఒకవేళ ఎం షేప్‌లో ఉంటే దాన్ని సింపుల్‌గా డబుల్ టాప్ ప్యాటర్న్ అనేసి అంటాము. సో పైనుండే ప్యాటర్న్ ఏమో బేరిష్‌నెస్ మనకి ఇండికేషన్ ఇస్తుంది. కిందున్నదేమో బుల్లిష్‌నెస్‌కి ఇండికేట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇదే ఒకసారి మనం చార్ట్‌లో చూద్దాం ఎలా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఈ చార్ట్‌లో డబుల్ టాప్ ప్యాటర్న్ ఎలా ఫార్మ్ అయిందో ఒకసారి చూడండి. ఫస్ట్ మనము డబుల్ టాప్ ఎక్కడ ఫార్మ్ అవ్వాలంటే ఒక ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్ మనకు కనిపిస్తుంటే అక్కడ ఫార్మ్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక టాప్ కనిపిస్తోంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెసిస్టెన్స్ జోన్ ఫస్ట్ గీసుకుంటాను. అగైన్ ఈ రెసిస్టెన్స్ జోన్ ఎలా గీసుకోవాలో మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్స్‌లో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. సో ఇక్కడ మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ గీసేసుకున్నాము. తర్వాత ఇక్కడ చూడండి ప్రైస్ ఏమైంది? కింద నుంచి పైకెళ్ళింది. ఒక టాప్ క్రియేట్ చేసింది. పైనుంచి కిందకొచ్చింది. మళ్ళీ కింద ఏం చేశారు? బయ్యర్స్ వచ్చారు. ఇక్కడ సపోర్ట్ జోన్ లాగా క్రియేట్ చేశారు. మళ్ళీ ప్రైస్‌ని పైకి తీసుకెళ్లారు. కానీ మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. ప్రైస్‌ని కిందకి తీసుకొచ్చేసారు. సో ప్రీవియస్‌గా ఒక రెసిస్టెన్స్ జోన్ ఉన్న దగ్గరే 1 టాప్ 2 టాప్ ఇలా డబుల్ టాప్ ప్యాటర్న్ ఒకటి ఫార్మ్ చేసి ఇక్కడ మీరు చూడండి క్లియర్‌గా ఎం ప్యాటర్న్ మనకి ఇలా ఫార్మ్ అయితే ఇదేమవుతుంది? ప్రైస్ ఇక్కడి నుంచి కిందకి రాబోతోంది. ప్రైస్ బేరిష్‌గా ఉంది అనేసి అర్థము. అండ్ ఒక్కసారి ఏదైతే ఈ సపోర్ట్ జోన్ ఇక్కడ ఉందో దీని బ్రేక్ డౌన్ ఎలాగైతే ఇస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. దీని కింద ఎంట్రీ తీసుకుంటాం. దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ కిందకి ఎంత పాయింట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఉంది. సో కింద 30 పాయింట్స్‌లో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే కింద 30 పాయింట్స్ టార్గెట్ కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇది అగైన్ నేను 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూపిస్తున్నాను. అగైన్ మీరు 15 మినిట్స్ అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, 1 వీక్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఈ డబుల్ టాప్స్, డబుల్ బాటమ్ ప్యాటర్న్స్‌ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే కింద ఆల్మోస్ట్ ఇంకా ప్రైస్ పోతూనే ఉంది. 100, 200 కాదు ఇంకా చాలానే కిందకెళ్ళింది. బట్ మనకు అవంతా అవసరం లేదు. సింపుల్‌గా మనకి 1:1, 1:2 వచ్చినా ప్రాబ్లమ్ లేదు. కానీ మెయిన్ ఎజెండా ఏంటి? మనకి ఇలా డబుల్ టాప్ ప్యాటర్న్ గనుక మనకి ఇలా చార్ట్‌లో కనిపిస్తోంది అంటే ఇక్కడి నుంచి ప్రైస్ కిందకి రాబోతోంది అన్న ఐడెంటిఫికేషన్ మనకి ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎవడైనా వచ్చి ఇక్కడ నిఫ్టీ బై చేయండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది అని ఎవడైనా చెప్తే అప్పుడు మీరేం చేయొచ్చు? ఇక్కడ డబుల్ టాప్ కనిపిస్తోంది, ఇక్కడ బై చేయకూడదు అని మీరే చెప్తారు. సో దానికి డబుల్ టాప్ అనే ప్యాటర్న్ మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో అగైన్ మనము డబుల్ బాటమ్ అవ్వచ్చు, వేరే క్యాండిల్ స్టిక్స్ కూడా మీకు చెప్తాను. కానీ ఫస్ట్ ఒక చిన్న ట్రిక్ చెప్తా. నేను కూడా ఎప్పుడైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నానో అప్పుడు నాకు కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మీరంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇది ఈజీగా డబుల్ టాప్ అని మీరు ఫైండ్ అవుట్ చేసుకున్నారు. కానీ నాకు ఇది డబుల్ టాప్ అని ఎలా తెలుస్తుంది అని చెప్పి కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే చాలా సింపుల్‌గా క్యాండిల్ స్టిక్ చార్ట్ ఉంది కదా, దీన్ని మీరు లైన్ చార్ట్‌కి కింద కన్వర్ట్ చేసేసుకోండి. చాలా సింపుల్ కదా. లైన్ చార్ట్‌లో కన్వర్ట్ చేస్తే మీకు డబుల్ టాప్ ఎమ్ లాగా ప్యాటర్న్ కనిపిస్తుందా లేదా? సింపుల్‌గా ఇక్కడ చూడండి. ఇక్కడ ఉందా? ఇక్కడ నుంచి పైకెళ్ళింది, కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ కిందకొచ్చింది. సో లైన్ చార్ట్‌లో మీరు చూస్తే ఒక డబుల్ టాప్ ప్యాటర్న్‌ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేసుకోగలుగుతారు. ఇప్పుడు అలాగే ఇక్కడ చూడండి డబుల్ బాటమ్ ప్యాటర్న్ మనకి కనిపిస్తోంది. ఎందుకు? ప్రీవియస్‌గా ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది. అదే సపోర్ట్ జోన్ దగ్గర కిందకొచ్చిన ప్రైస్ మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది. సో ఇలా ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ మీకు కనిపించినప్పుడు ప్రైస్ ఇలా పైకెళ్తుంది అని చెప్పి మీరు పైన సైడ్ ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ పైనేమో మనకి డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చింది. అదే ఇక్కడే మనకి డబుల్ బాటమ్ ప్యాటర్న్ కూడా వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు? ప్రైస్ ఎప్పుడైతే ఇలా హై క్రాస్ చేస్తుందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. 1:1, 1:2 టార్గెట్ పెట్టుకున్నా. ఇది ఆల్మోస్ట్ 1:3, 1:4 వరకు వెళ్ళిపోయింది. సో ఒకసారి చూద్దాం ఎంత టార్గెట్ కూడా వెళ్ళిందో. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి స్టాప్ లాస్ ఇక్కడ కింద పెట్టుకుంటాం కదా. దాని తర్వాత టార్గెట్ ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళిందని చూసుకున్నా. 1:5 టార్గెట్ వెళ్ళింది. కానీ మనకు అంత అత్యాశ లేదు, ఏం లేదు. 1:1, 1:2 ఉన్నా కూడా హ్యాపీ కాబట్టి ఈజీగా మీ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ కనుక ఇలా వస్తే
ట్రెండ్ పైకెళ్తున్న అర్థము. ఒకవేళ డబుల్ టాప్ ప్యాటర్న్ వస్తే అక్కడి నుంచి ప్రైస్ కిందకొస్తుంది అనేసి అర్థము. చూడండి ఇక్కడ మీకోసం ఇంకొక డబుల్ బాటమ్ ప్యాటర్న్ కూడా ఉంది. సో సింపుల్‌గా ప్రైస్ కిందకొచ్చింది. కింద డబుల్ బాటమ్‌ని ప్యాటర్న్‌ని ఫార్మ్ చేసింది. ఇదొక రెసిస్టెన్స్ లైన్. ఇక్కడ మనకి స్ట్రాంగ్ బుల్లిష్ మరోబోజు క్యాండిల్ వచ్చింది. బ్రేక్‌ఔట్ అయింది. రీటెస్ట్ అయింది. మళ్ళీ పైకెళ్తుంటే సింపుల్‌గా ఎంట్రీ తీసుకుంటే స్టాక్ ప్రైస్ మనకి ఈజీగా 1:1 ఇచ్చింది. తర్వాత ప్రైస్ మళ్ళీ ఇక్కడ నుంచి కిందకొచ్చింది అదంతా వేరు. కానీ ఇక్కడైతే ఈ ప్రైస్ మూవ్‌మెంట్‌లో మన టార్గెట్ హిట్ అయిపోయింది కదా! చాలు. సో ఇలాగ మీరు డబుల్ టాప్ అండ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్‌లో మీరు ట్రేడింగ్ అనేది చేయగలుగుతారు. తర్వాత ఇదేమో మన ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సెకండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఆ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫస్ట్ మనకి ఎలా ఫార్మ్ అవుతుందో దాన్ని కూడా అర్థం చేసుకుందాం. సో దీన్ని ఫస్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అని ఎందుకు అంటారు అన్నదానికి కూడా ఒక చిన్న లాజిక్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను. ఓకేనా? సో మంచిగా స్ట్రెయిట్‌గా కూర్చున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏముంది? ఇది నా లెఫ్ట్ షోల్డర్. ఇది నా హెడ్. ఇది నా రైట్ షోల్డర్. సో ఒకవేళ ఒక స్టాక్‌కి గనుక ఇలా ఒక లెఫ్ట్ భుజము, ఓ తలకాయి, ఓ రైట్ భుజము ఇలాంటి ప్యాటర్న్ గనుక మనకు ఒక చార్ట్‌లో కనిపిస్తే దాన్ని హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేసి అంటాము. ఇప్పుడు అగైన్ దీంట్లో బుల్లిష్ ఉంటుంది, బేరిష్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఎలా డ్రా చేయాలో ఫస్ట్ ఆలోచిద్దాం. సో ఇదొక సపోర్ట్ జోన్ అనుకుందాం. ఒక లెఫ్ట్ షోల్డర్ అంటే ప్రైజ్ ఇలాగా చిన్నగా ఫార్మ్ చేసి, ఒక పెద్దగా ఇలా హెడ్ స్ట్రక్చర్‌లో ఫార్మ్ చేసి, మళ్ళీ రైట్ సైడ్ షోల్డర్ కూడా ఇలా ఫార్మ్ అయితే దీన్ని మనం హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేసి అంటాము. సో దీన్ని ఇక్కడ రాస్తాను. ఓకేనా? హెడ్ అండ్ షోల్డర్‌కి హెచ్ అండ్ ఎస్ ప్యాటర్న్ అని రాస్తున్నాను. సో ఇలాగా. సో ఒకవేళ మనకి లెఫ్ట్ షోల్డరు, రైట్ షోల్డరు హెడ్ పైన ఉంది అని అనుకుంటే ఈ ప్యాటర్న్ మనకేంటంటే బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. అంటే స్టాక్ ప్రైస్ కిందకొస్తుంది అని అర్థం. కానీ అలా కాకుండా సపోజ్ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంది. ఇక్కడ కింద లెఫ్ట్ షోల్డర్ ఉంది. ఒక పెద్ద హెడ్ ఉంది. తర్వాత రైట్ సైడ్‌లో రైట్ షోల్డర్ ఉంది. సో ఇలా ఉంటే అంటే హెడ్ కింద వైపు గనుక మనకి ఇలా ఉంటే ఇది మనకేమవుతుంది? బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి? ప్రైజ్ ఇలాగ ఇక్కడి నుంచి పైకొస్తూ ఉంది. ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇలా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ చేసిందంటే ఇక్కడి నుంచి మళ్ళీ ప్రైజ్ ఇలా కిందకొచ్చేస్తుంది అని అర్థం. అలాగే ఒక ప్రైజ్ సపోజ్ ఒక స్టాక్ అవ్వచ్చు ఏదైనా పైనుంచి కంటిన్యూస్‌గా కింద పడుతోంది. కింద పడి ఇంకా కిందకొచ్చింది. కానీ కొంచెం రీట్రేస్ అయింది. అయిన తర్వాత కింద సైడ్ ఇలా హెడ్ ఫార్మ్ అయిందంటే ఇక్కడి నుంచి మళ్ళీ ప్రైజ్ ఇలా పైకి రివర్స్ అవుతుంది అని చెప్పి మనకి ఈ బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చెప్తుంది. ఇప్పుడు దీన్నే మనం ఒకసారి చార్ట్‌లో కూడా చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ చార్ట్‌లో మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎలా ఉందో చూడండి. అగైన్ మీరు దీన్ని ఎంత ప్రాక్టీస్ చేసి ఎన్ని చార్ట్‌లు ఎన్ని వందల సార్లు చూస్తే మీ కంటి చూపుతో ప్యాటర్న్ రికగ్నిషన్ అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు నాకు చూడంగానే ఒక్క సెకండ్‌లో దొరికింది. అలాగే మీరు కూడా ఐడెంటిఫై చేసే స్టేజ్‌కి రావాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ ఏమవుతోంది? ఇది మన లెఫ్ట్ షోల్డర్. తర్వాత ఇది మన హెడ్. తర్వాత ఇది మన రైట్ షోల్డర్. తర్వాత ఇది మనకేమవుతుంది? ఇది మన నెక్ లైన్ అవుతుంది. సో లెఫ్ట్ షోల్డర్ ఉంది. ఇది మన హెడ్ ఉంది. తర్వాత రైట్ షోల్డర్ ఉంది. తర్వాత దీనికి అగెయిన్స్ట్‌గా ప్రైస్ ఆల్రెడీ ఫాల్ అవుతోంది. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి రివర్సల్ ప్యాటర్న్ కదా! ప్రైస్ ఆల్రెడీ పడుతుంటే ఇక్కడి నుంచి ప్రైస్ మళ్ళీ ఇలా పైకెళ్తుంది అని చెప్పి మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ చెప్తుంది కదా! సో ప్రైస్ ఒకవైపు కిందకొస్తోంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక లెఫ్ట్ షోల్డర్ ఫార్మ్ అయింది. ఒక హెడ్ ఫార్మ్ అయింది. ఒక రైట్ షోల్డర్ ఫార్మ్ అయింది. సో ఈ నెక్ లైన్ ఎప్పుడైతే బ్రీచ్ అవుతుందో ఇక్కడ మనం ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ అగైన్ చూడండి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. రీటెస్ట్ అయింది. మళ్ళీ పైకెళ్ళిపోయింది. మనం ఎంట్రీ తీసుకుంటాం. తర్వాత కంటిన్యూస్‌గా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో ఇలా ఒక బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ గనుక మీకు కనిపిస్తే దీనికి ఒక ట్రేడ్ సెటప్ ఎలా ఉంటుంది అనంటే ఇప్పుడు ఈ క్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది కదా! క్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత మీరు రీటెస్ట్ తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటుంటే ఈ రైట్ షోల్డర్ ఏదైతే ఉంటుందో దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఈ స్టాప్ లాస్ ఎంత? ఆల్మోస్ట్ మనం ఎంట్రీ ఇక్కడ తీసుకుంటున్నాము అనుకుంటే స్టాప్ లాస్ దీని కింద పెట్టాలి. ఆల్మోస్ట్ 50 పాయింట్లు స్టాప్ లాస్ ఉంది. పైన 50 పాయింట్లు టార్గెట్. ఆల్మోస్ట్ 70 పాయింట్లు టార్గెట్ వచ్చింది. సో బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇలా ప్రైస్ రివర్సల్‌లో మీరు ట్రేడ్ అనేది తీసుకుంటారు. అగైన్ ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది అంటే చాలా సింపుల్‌గా మీరు ఇంకా బిగినర్ అయితే సింపుల్‌గా లైన్ చార్ట్‌లో కన్వర్ట్ చేసేసుకున్నారనుకుంటే మీకు ఈజీగా స్పాట్ చేయగలుగుతారు. సో ఇగోండి చూడండి. ఇదేమో లెఫ్ట్ షోల్డర్. ఇదేమో హెడ్. ఇదేమో రైట్ షోల్డర్. ఏదైతే ఇది మనకుందో ఇది మన నెక్ లైన్. సో బ్రేక్‌ఔట్ ఇచ్చింది. మంచిగా టార్గెట్ కూడా ఇచ్చేసింది. సో ఇలాగ మీరు యాస్ ఎ బిగినర్‌గా మీకు ఐడెంటిఫికేషన్ రాకపోతే ఇలా లైన్ చార్ట్‌లో కన్వర్ట్ చేసుకొని కూడా మీరు తీసుకోవచ్చు. ఇదేమో బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్ కదా! ఇప్పుడు బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనము మన బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకోవాలంటే ఇది చూడండి. ఇది నా లెఫ్ట్ షోల్డరు. ఇది నా నెక్.
లేదా హెడ్ అనుకోండి. తర్వాత ఇది నా రైట్ షోల్డరు. తర్వాత ఇది మన నెక్ లైన్ ఉంది గదా! ఇది మన సపోర్ట్ జోన్. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ప్రాపర్ హారిజాంటల్ లైన్ గీసుకుందాం. ఓకే. సో, ఇది ఈ లైన్ ఏదైతే ఉంటుందో ఇది నా నెక్ లైన్. సో, ఈ నెక్ లైన్ కిందకి గనుక ప్రైస్ వచ్చిందంటే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. సో, అగైన్ ఇక్కడ మీరు చూడండి సింగిల్ షాట్‌లో ఒక క్యాండిల్ జుప్ అని కిందకెళ్ళిపోయింది. ఇది ఎవరైనా క్యాప్చర్ చేయగలుగుతారా? ఎవ్వరు క్యాప్చర్ చేయలేరు. దాంట్లో ప్రాఫిట్ గూడా చేసుకోలేరు. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి? ప్రైస్ ఇక్కడ బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్‌గా ఫార్మ్ అయిపోయింది కాబట్టి ప్రైస్ బేరిష్‌గానే ఉండబోతుంది అని మనకొక ఐడియా అయితే వచ్చింది గదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఎక్కడైనా ఇదే నెక్ లైన్ దగ్గరికి మనకి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ ఏమైనా వస్తున్నాయా అని మనం చూసుకోవాలి. సో, ఇక్కడ ఏమైంది ప్రైస్ కిందకొచ్చింది. మళ్ళీ ఫార్చునేట్‌లీ ప్రైస్ మళ్ళీ ఇలా పైకొచ్చి మన నెక్ లైన్ దగ్గరే రెసిస్టెన్స్ అనేది తీసుకుంటోంది. సో, ఇలా రెసిస్టెన్స్ తీసుకుంటున్నప్పుడు మీరేం జేయాలంటే ఇక్కడ మనకి లాస్ట్ ఎపిసోడ్‌లో మీకు ఆల్రెడీ చెప్పాను గదా! ట్రెండ్ లైన్స్ ఎలా గీసుకోవాలో. సో, ఇక్కడ నేనేం చేశాను ఒక సింపుల్‌గా ఒక ట్రెండ్ లైన్ ఇలా గీసుకుంటాను. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ ఇస్తుందో, రీటెస్ట్ అవుతుందో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నీట్‌గా, ఈజీగా 1:1, 1:2 ప్రాఫిట్ అయితే ఈజీగా వస్తుంది. నేను చెప్పిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీరు ఫాలో అయినప్పటికీ గూడా హ్యాపీగా మీరు డబ్బులనేది సంపాదించుకోగలుగుతారు. అగైన్ నేను కొంచెం ప్రొఫెషనల్‌గా ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రేడర్‌గా ట్రేడ్ చేయాలంటే నేను ఇక్కడ కాల్ ఆప్షన్స్‌ని సెల్ చేస్తాను. బట్ అగైన్ డోంట్ వరీ కాల్ ఆప్షన్ అంటే ఏంటి? పుట్ ఆప్షన్ అంటే ఏంటి? డెరివేటివ్స్ ఏంటి? అవన్నీ మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం గానీ ఇప్పుడు ఈ క్లాస్‌లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఒకవేళ బుల్లిష్ లేదా బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంటే మార్కెట్ బేరిష్‌గా ఉండబోతోంది అని చెప్పి మీకు ఇది సైన్. సో, ఇలా గనుక మీకుంటే సింపుల్‌గా ఈ కింద మీరు ఎంట్రీ తీసుకుంటారు. విత్ అగైన్ ఇక్కడ మనకి చాలా ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. దాంట్లోకి నేను డెప్త్‌లోకి వెళ్ళట్లేదు. బట్ ఇలా ప్యాటర్న్స్ కనిపిస్తాయి. సింపుల్‌గా ఈ రైట్ షోల్డర్ పైన మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దీనికి ఈ హెడ్ నుంచి ఈ కింద వరకు ఎంతైతే లెంత్ ఉంటుందో అంతే వైపు కింద వైపు కూడా మీరు ప్రాఫిట్ అనేది చేసుకోగలుగుతారు. ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్‌ని ట్రేడ్ చేసుకుంటూ. తర్వాత మన నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి రౌండింగ్ టాప్ ఇంకా రౌండింగ్ బాటమ్. అంటే ఏంటి? షేర్ ప్రైస్ ఇలాగా పైకెళ్తోంది అనుకుందాం. పైకెళ్తున్న షేర్ ప్రైస్ ఇలా ఒక రౌండెడ్ టాప్‌ని గనుక ఫార్మ్ చేస్తే ఇక్కడి నుంచి ఏదైతే షేర్ ప్రైస్ ఇలా పైకెళ్తుందో ఇక్కడి నుంచి రివర్సల్ వచ్చి ప్రైస్ ఇలా కిందకి రాబోతోంది అని చెప్పి మనకి ఈ రౌండింగ్ టాప్ అనేది చెప్తుంది. ఇప్పుడు అదే విధంగా ఒక షేర్ ప్రైస్ కంటిన్యూస్‌గా ఇలా పైనుంచి కిందకి ఇలా ఫాల్ అవుతుంది అనుకుందాం. ఫాల్ అవుతున్న టైంలో ఒక మంచి ఇలా రౌండెడ్ బాటమ్‌ని క్రియేట్ చేసింది అనంటే ఏదైతే ఈ షేర్ ప్రైస్ కిందకొస్తుందో ఇక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చి ఇలా పైకెళ్ళబోతోంది అని చెప్పి ఈ రౌండెడ్ బాటమ్ అనేది మనకి సిగ్నిఫై చేస్తుంది. సో, రౌండెడ్ టాప్ ఏమో షేర్ ప్రైస్ కిందకొస్తుందని, రౌండెడ్ బాటమ్ ఏమో షేర్ ప్రైస్ పైకెళ్తుంది అని చెప్తాయి. సో, ఇప్పుడు దీన్నే మనం ఒకసారి చార్ట్‌లో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. అగైన్ మీకు ఈ రౌండెడ్ బాటమ్స్‌ని ఈజీగా అర్థం అవ్వడానికి నేను లైన్ చార్ట్‌లోనే చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఏమవుతోంది? ప్రైస్ ఆల్రెడీ పైనుంచి ఇలా కిందకి షార్ప్‌గా ఫాల్ అవుతోంది. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం రీట్రేస్‌మెంట్ ఇచ్చింది. మళ్ళీ ప్రైస్ ఇలా కిందకొస్తోంది. ఇలా వస్తున్న టైంలో ఇక్కడ మీరు చూడండి మంచిగా ఒక రౌండెడ్ బాటమ్ ఇలా క్రియేట్ చేసింది. సో, ఇలా ఎప్పుడైతే క్రియేట్ చేస్తుందో ఇక్కడి నుంచి ప్రైస్ ఏదైతే ఆల్రెడీ కిందకొస్తోందో మళ్ళీ పైకి రివర్సల్ అవుతుంది అని చెప్పి ఈ రౌండెడ్ బాటమ్ అనేది చెప్తుంది. సో, ఇప్పుడు ఇదేమవుతుంది? మన హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగే ఎక్కడైతే ఇలా రౌండెడ్ బాటమ్ ఫార్మ్ అవుతుందో అక్కడ ఒక చిన్న రెసిస్టెన్స్ లైన్ డ్రా చేయండి. ఎప్పుడైతే ప్రైస్ పైకెళ్తుందో ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటారు. కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సింపుల్‌గా 1:2 టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. 1:1 పెట్టుకోవచ్చు. 1:3 పెట్టుకోవచ్చు. మీ టైమ్ ఫ్రేమ్‌ని బట్టి, మీ రిస్క్ అపెటైట్‌ని బట్టి మీరు అలా పెట్టుకోవచ్చు. సో, ఇదేమో రౌండింగ్ బాటమ్. అలాగే మీరు సింపుల్‌గా రౌండింగ్ టాప్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసుకోవాలంటే ఇలా మీకు సింపుల్‌గా మంచి ఒక టాప్ ఇలా ఫార్మ్ అవుతుంది. ఇది నెక్ లైన్ అని చూసుకుంటే ఎప్పుడైతే ఈ బ్రేక్ డౌన్ ఈ నెక్ లైన్ బ్రేక్ డౌన్ ఇలా ఇస్తుందో ఇక్కడ మంచి డోజీ క్యాండిల్ కూడా ఫార్మ్ అయింది. అగైన్ డోజీస్ అనేవి కన్ఫ్యూజన్ క్యాండిల్స్. డోజీ హైస్ లోస్‌తో ఎలా ట్రేడ్ చేయాలో ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను కదా! సో, సింపుల్‌గా ఒక రౌండింగ్ టాప్ కనిపించింది. ఒక డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఇక్కడ కింద మీరు సింపుల్‌గా ఎంట్రీ తీసుకున్నారు అనుకుంటే దీని పైన స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంతైతే వాల్యూ ఉంటుందో అంతవైపు మీరు కింద వైపు టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఇలా ఒక రౌండింగ్ టాప్ ఇంకా రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్స్‌ని మీరు ట్రేడ్ అనేది చేయగలుగుతారు. తర్వాత మన నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి రైజింగ్ వేజ్ ప్యాటర్న్, తర్వాత ఫాలింగ్ వేజ్ ప్యాటర్న్. సో, ఈ ప్యాటర్న్స్ ఏంటో ఒకసారి క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. సో, ఒక స్టాక్ ప్రైస్ కంటిన్యూస్‌గా పైకెళ్తోంది. పైకెళ్ళిన తర్వాత ఇగోండి ఒక హై క్రియేట్ చేసింది, ఒక లో క్రియేట్ చేసింది, ఒక హై క్రియేట్ చేసింది, ఒక లో క్రియేట్ చేసింది, మళ్ళీ హై, మళ్ళీ లో, మళ్ళీ హై క్రియేట్ చేస్తోంది. సో, స్టాక్ ప్రైస్ పైకెళ్తోంది అంతా బానే ఉంది. కానీ ఒక్కసారి ఇక్కడ విడ్త్ అబ్జర్వ్ చేయండి. సో, ఫస్ట్ మనము ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ఈ హైకి, ఈ లోకి చాలా మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువుంది. అంటే వైడ్‌గా ఉంది. కానీ స్లోగా ప్రైస్ ఎళ్తుంటే ప్రైస్ కాన్సంట్రేట్ అవుతూ దగ్గరికెళ్ళిపోతోంది చూడండి. సో, ఇక్కడ మీకున్న విడ్త్ ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత విడ్త్ ఉందో స్లోగా వస్తుంటే ఆ విడ్త్ తగ్గిపోయి నారో డౌన్ అయిపోతుంది కదా! సో, ఒక అప్ ట్రెండింగ్ స్టాక్‌లో ఇలా ప్యాటర్న్‌తో మనం కనిపిస్తే దీన్ని మనము రైజింగ్ వేజ్ ప్యాటర్న్ అనేసి అంటాము. ఇక్కడి నుంచి ప్రైస్ రివర్సల్ వస్తుంది అనేసి అర్థం. సో, ఇక్కడ మీరు చూడండి ఈ కింద లైన్ ఏదైతే ఉందో దీన్ని ఏమనొచ్చు?
ట్రెండ్ లైన్ అనొచ్చు గదా! ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ అనొచ్చు గదా! సో, ఈ సపోర్ట్ ట్రెండ్ లైన్ ఈ క్యాండిల్‌తో బ్రేక్ డౌన్ ఇచ్చింది. సింపుల్‌గా బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత పైకెళ్ళింది. రీటెస్ట్ చేసింది గ్రీన్ క్యాండిల్‌తో. మళ్ళీ కిందకి ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇలా ప్యాటర్న్ మీకు కనిపిస్తే ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నా, తీసుకోకపోయినా సంబంధం లేదు గానీ, ఇక్కడ నుంచి అగైన్ మీకు ఇక్కడ ప్రాపర్‌గా రీటెస్ట్ అన్నదొచ్చి మళ్ళీ కిందకొచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి గానీ, మీరు ట్రేడ్ తీసుకొని డబ్బులు చేసుకున్నా లేదా ప్రాబ్లమ్ లేదు కానీ, ఇలా ప్యాటర్న్ గనుక మీరు కనిపిస్తే దయచేసి ఇక్కడ టాప్‌లో అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి ప్యాటర్న్ అప్ ట్రెండింగ్ ప్యాటర్న్‌లో మీరు దయచేసి ఎంట్రీ తీసుకోకుండా కాపాడే ప్యాటర్న్ మనకి రైజింగ్ వేజ్ ప్యాటర్న్. అదే విధంగా స్టాక్ ప్రైస్ ఇలా పైనుంచి కిందకొచ్చింది. కిందకొచ్చిన తర్వాత చూడండి మళ్ళీ ప్రైజు హై క్రియేట్ చేసింది, లో క్రియేట్ చేసింది, హై క్రియేట్ చేస్తోంది, లో క్రియేట్ చేస్తోంది. కానీ స్లోగా ప్రైస్ అనేది కాన్సంట్రేట్ అయిపోతుంది. సో, ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి నేను ఇలా ఒకవేళ ఒక ట్రెండ్ లైన్ గీస్తే ఇక్కడ చూడండి ఇంత వెడల్పు ఇక్కడ హై, ఇక్కడ లో ఉన్నది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక హై, ఇక్కడ ఒక లో ఉన్నది. స్లోగా హై టు లో మళ్ళీ కాన్సంట్రేషన్ వస్తోంది అంటే ఏమవుతుంది? దీన్ని మనము ఫాలింగ్ వేజ్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేసి ఇక్కడి నుంచి ప్రైస్ పైకెళ్తుందని. సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. దీన్ని ఇలా పెట్టుకుంటే ఏదైతే రైజింగ్ వేజ్ ప్యాటర్న్ ఉందో అదే మళ్ళీ కంప్లీట్‌గా ఫాలింగ్ వేజ్ ప్యాటర్న్‌లోకి కూడా వచ్చేసి ప్రైస్ అనేది మళ్ళీ పైకి షూట్ అనేది అవుతోంది. అగైన్ చూసారు కదా! ఇక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ ఇదే లెవెల్స్ దగ్గర మనకి ఇలా సపోర్ట్ తీసుకొని ఈ ప్రైస్ నుంచి ప్రైస్ అనేది ఇలా పైకి షూట్ అయిపోయింది. సో, ప్రైస్ ఇలా పైకెళ్తూ నారో డౌన్ అయిపోతుందంటే అక్కడి నుంచి రివర్సల్ వస్తుందని అర్థము. అగైన్ ఫాలింగ్‌లో కూడా ప్రైస్ ఇలాగా కాన్సంట్రేట్ అవుతూ కిందకొచ్చేస్తోంది అనంటే ఇక్కడి నుంచి మళ్ళీ ప్రైస్ ఇలా రివర్సల్ అయ్యి మళ్ళీ పైకెళ్ళిపోతుంది అని చెప్పి ఈ రైజింగ్ వేజ్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఫాలింగ్ వేజ్ ప్యాటర్న్స్ అవ్వచ్చు మనం చూసుకొని ట్రేడింగ్ అనేది చేసుకోగలుగుతాం. సో, ఈ వేజ్ ప్యాటర్న్ లాంటిదే మనకి ఇంకొక ప్యాటర్న్ ఉంటుంది. అది ట్రయాంగులర్ ప్యాటర్న్. సో, ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్‌కి వేజ్ ప్యాటర్న్‌కి డిఫరెన్స్ ఏంటంటే మనకి వేజ్ ప్యాటర్న్‌లో చూడండి పైన ట్రెండ్ లైన్ అవ్వచ్చు, కింద ట్రెండ్ లైన్ అవ్వచ్చు 2 స్లోగా పైకెళ్తూ ఉంటాయి. కానీ ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ వచ్చేసి దీంట్లో ఏంటంటే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రాపర్‌గా ఇదొక రెసిస్టెన్స్ లైను, ఫ్లాట్ మనకి ఇందాక కొంచెం స్లాంట్‌గా పైకెళ్తుంది. కానీ ఇది చూడండి ఫ్లాట్‌గా పర్ఫెక్ట్ ఫ్లాట్ మనకి ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంటూ కింద ప్రైస్ కూడా మన వేజ్ ప్యాటర్న్‌లో లాగా స్లోగా వెళ్తూ ప్రైస్ ఇలా కన్సాలిడేట్ అవుతూ దగ్గరికెళ్ళిపోయి ఇలా ఒక కోన్ షేప్‌లో ఒక ట్రయాంగిల్ షేప్‌లో గనుక మనకి ఇలా కనిపిస్తే దీన్ని మనము ట్రయాంగులర్ ప్యాటర్న్ అనేసి అంటాము. సో, ఒకవేళ మీకు గనుక ఇలాంటి ఒక ప్యాటర్న్ కనిపిస్తూ పైన ఒక రెసిస్టెన్స్ లైన్ కనిపిస్తోంది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తూ 2 కలిపి ఇలా మనకి ట్రయాంగిల్ ప్యాటర్న్‌లో ఫార్మ్ అయితే సింపుల్‌గా ప్రైస్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అవుతుంది అని అర్థం చేసుకొని ఇక్కడ మనం బేరిష్ సైడ్ ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. అదే విధంగా బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్‌గా మనకి అలాంటిదే ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ బాటమ్ సైడ్‌లో కనిపించాలి. సో, ఆ బాటమ్ సైడ్‌లో కనిపించిన ప్యాటర్న్ ఇక్కడ మీరు చూడండి కంటిన్యూయస్‌గా ప్రైస్ ఏమవుతోంది? పైనుంచి కిందకి ఫాల్ అవుతోంది. ఫాల్ అయిన తర్వాత మనకి నార్మల్‌గా మన ఏదైతే బుల్లిష్ వేజ్ ప్యాటర్న్ ఉందో దాంట్లో ఎలా ఉంది? ప్రైస్ ఇలా కిందకెళ్తూ ఇక్కడి నుంచి ఇలా ఉన్నది స్లోగా ఇలా వస్తుంది. కానీ ఇక్కడ అలా లేదు చూడండి. పర్ఫెక్ట్‌గా ఫ్లాట్ సాలిడ్ పర్ఫెక్ట్ ఫ్లాట్‌లో హారిజాంటల్‌గా ఒక సపోర్ట్ లైన్ ఉంది. అక్కడి నుంచి ప్రైస్ కన్సాలిడేట్ అవుతూ ప్రైస్ స్లోగా దగ్గరికి వచ్చేస్తూ ఎప్పుడైతే ఇలా బ్రేక్‌ఔట్ ఇస్తుందో దీన్ని మనము బుల్లిష్ ట్రయాంగులర్ ప్యాటర్న్ అనేసి అంటాము. బట్ అగైన్ ఫార్చునేట్‌లీ ఇక్కడ మనకి ఎలాంటి ట్రేడ్ దొరకలేదు. డైరెక్ట్‌గా నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఇంత పైకి ఓపెన్ అయ్యి మళ్ళీ పైకెళ్ళిపోయింది. ఈ రైజింగ్ వేజ్ మనం ఇందాక అనుకున్నాం కదా! ఆ ప్యాటర్న్‌లోకి వెళ్ళిపోయి మన టార్గెట్ అవ్వచ్చు, స్టాప్ లాస్‌లు అవ్వచ్చు అన్నీ హిట్ అవ్వుకుంటూ ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ అన్‌ఫార్చునేట్‌లీ మనకి ఎలాంటి ట్రేడ్ దొరకలేదు. కానీ ఇలాంటి సెటప్ గనుక మీకు దొరికితే అస్సలు వదిలిపెట్టకండి. సో, ఇక్కడ మీరు సింపుల్‌గా ఇలా బ్రేక్‌ఔట్ దగ్గర మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఈ లెంత్ ఎంతైతే ఉంటుందో ఈ కోన్ ఏదైతే మన ట్రయాంగులర్ ప్యాటర్న్‌ది బేస్ ఎంతైతే ఉంటుందో ఈ బేస్ ఎంత ఉంటుందో పైన వైపు టార్గెట్ మనం అంత పెట్టుకొని సింపుల్‌గా అక్కడ వరకు అంటే ఈ లెవెల్ వరకు మనం టార్గెట్ పెట్టుకుంటే హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసుకోవడానికి ఇలా ట్రయాంగులర్ ప్యాటర్న్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మన ఫైనల్ చార్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఛానల్ ప్యాటర్న్స్. ఇది నా అన్నిటికంటే మోస్ట్ ఫేవరెట్ చార్ట్ ప్యాటర్న్స్ అనేసి అనుకోవచ్చు. మీరు బుల్లిష్ హెడ్ అండ్ షోల్డర్, డబుల్ టాప్, డబుల్ బాటమ్ ఇవన్నిటికంటే నేను ఈ ఛానల్ ప్యాటర్న్స్‌ని ఎక్కువ యూజ్ చేస్తాను. ఇది నాకు చాలా ఇష్టము. అండ్ ఇది మీరు ఇంట్రాడేలోకి ఇలా కంటే ఎప్పుడైతే మీరు ఇన్వెస్టింగ్ చేస్తూ ఉంటారో అలాంటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో, ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి అర్థం చేసుకుందాం. సో, ఈ ఛానల్ ప్యాటర్న్ ఏంటి అనంటే ఒక స్పెసిఫిక్ రేంజ్‌లో ఇప్పుడు మీకు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ట్రెండ్ నేర్పించాను కదా! సో, ఇప్పుడు
పైకి ఒకవేళ ఎళ్తోంది అనంటే, ఇప్పుడు పైకైతే ఇలా ఫ్లాట్ లైన్‌లో పైకెళ్ళదు గదా! సో, ఇప్పుడు మనము ఇక్కడ నేను బ్రష్ టూల్ పెట్టుకుంటాను. సో, ఇక్కడ మీరు పెట్టుకుంటే ప్రైస్ ఇలా కాన్స్టెంట్‌గా పైకెళ్ళదు గదా! ఏం జేస్తుంది ప్రైజు? కొంచెం పైకెళ్తుంది, కొంచెం కిందకొస్తుంది, కొంచెం పైకెళ్తుంది, కొంచెం కిందకొస్తుంది. హయ్యర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ ఇప్పుడు ఇది హై ఉంది. ఇది హయ్యర్ హై. దీనికంటే హై, ఇది హయ్యర్ హై. ఇదేంటి లో, లోవర్ హై, లోవర్ హై, ఇది లోవర్ హై. సో, ఇప్పుడు ఇలా హయ్యర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ ఎళ్తే దాన్నే కదా అప్ ట్రెండ్ అనేసి అంటాము. సో, ఇప్పుడు ఈ అప్ ట్రెండ్‌లో వెళ్తూ కూడా ఏదైతే వాలటిలిటీ ఉంటుందో, ఆ వాలటిలిటీ గూడా ఎంతుండాలి అని జెప్పి ఒక పర్ఫెక్ట్ ఛానెల్‌లో కనుక ఇలా ఒక పైన ఒక రెసిస్టెన్స్ లైన్, కింద ఒక సపోర్ట్ లైన్. ఇలా ఒక పర్ఫెక్ట్ ఛానెల్‌లో గనుక ఎళ్తుంటే దీన్ని మనము ఛానెల్ ప్యాటర్న్ అనేసి అంటాము. సో, దీన్నేంటి ఛానెల్ ప్యాటర్న్. ఎందుకు? ఎందుకు ఛానెల్ ప్యాటర్న్ అంటాము? ఎందుకు అనంటే ఏదైతే హై, ఏదైతే ఈ లో, ఏదైతే ఈ రేంజ్ ఉందో, ఈ రేంజు కంటిన్యూస్‌గా అదే రేంజ్‌లో పైకెళ్తుంటే దీన్ని మనం ఛానెల్ ప్యాటర్న్ అనేసి అంటాము. అండ్ ఈ ఛానెల్ ప్యాటర్న్‌ని ఎలా డ్రా చేసుకుంటాము అనంటే సింపుల్‌గా మనకి ఇక్కడ టూల్స్ ఉంటాయి. సో, దీన్ని డిలీట్ చేసి మీకోసం మళ్ళీ డ్రా చేస్తాను. సో, మీరు ఒక ట్రెండ్ లైన్ ఎలా గీసుకుంటారో చాలా సిమిలర్‌గా అలాగే గీసుకోవాలి. సో, ఇక్కడ మీరొచ్చేసి ఇక్కడ మీకు ట్రెండ్ లైన్ ఉంటుంది గదా! దాంట్లోనే కొంచెం కిందకొస్తే ఇక్కడ ప్యారలల్ ఛానెల్ ఉంటుంది. సో, మీరు ట్రెండ్ లైన్ గీసుకున్నట్టు ఒక లైన్ ఇలా గీసుకుంటే సింపుల్‌గా దీన్ని ఏం చేయాలంటే ఇలా పైకి డ్రా చేస్తే మీరు ఇలా డ్రా చేస్తుంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు చూడండి. ఇది ఏమవుతుంది? ప్రైజు పైకే ఎళ్తోంది. ఛానెల్ ప్యాటర్న్ పైకే ఎళ్తోంది. పైకెళ్తున్నప్పటికీ గూడా ప్రాపర్‌గా ఇలా ఒక ఛానెల్‌లో ఎళ్తుంటే ఇది అప్‌వర్డ్ ఛానెల్ అనేసి అంటాము. అండ్ ఇలా ప్రైస్ కంటిన్యూస్‌గా ఇదే డైరెక్షన్‌లో ఇలా పైకి వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ ఉంటుంది. ఈ ఛానెల్ ఉన్నంత వరకు అని చెప్పి ఈ ఛానెల్ ప్యాటర్న్ మనకి చెప్తూ ఉంటుంది. సో, మనం అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? స్టాక్ పడిపోతుందా? లేస్తుందా? అని ఎప్పటి వరకు చెప్తాము? ఈ ప్యాటర్న్ ఇలా ఫాలో అవుతున్నప్పటికీ నిఫ్టీ అప్ ట్రెండ్‌లోనే ఉంటుంది అని మనం అస్యూమ్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ బై ఎనీ మీన్స్ ఇక్కడ ఛానెల్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి. అప్పుడేమవుతుంది? మళ్ళీ పైకెళ్ళి ఇదే ఛానెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ప్రైస్ రివర్సల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఆ రివర్సల్ ఎలా వస్తుందో ఒకసారి నేను ప్రీవియస్‌గా డ్రా చేసిన ఛానెల్స్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, దీన్ని కొంచెం మనం వెనక్కి చేసుకుంటే ఇక్కడ చూడండి ఏమవుతోంది? ఈ ఛానెల్ ప్యాటర్న్స్ అనేవి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్. మీరు ఎంత మంచిగా దీన్ని అబ్జర్వ్ చేసి ఎంత బాగా చూసుకోగలిగితే మీరు ట్రేడింగ్‌లో అంత ఎక్స్‌పర్ట్ అవుతారు. సో, ఇక్కడ చూడండి ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయింది. కంటిన్యూస్‌గా కిందకొస్తుంది. కిందకొచ్చి పైకెళ్ళింది, కిందకొచ్చింది పైకెళ్ళింది. కానీ ఇప్పుడు చూడండి ఏదైతే ఈ ఛానెల్ ఉందో ఛానెల్‌నే రెస్పెక్ట్ చేసుకుంటూ కిందకొచ్చింది. కానీ ఒక్కసారి ఎప్పుడైతే బ్రేకౌట్ ఇచ్చిందో బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ ఫార్మ్ అయ్యి స్లోగా గ్రైండ్ అవుతూ పైకెళ్తోంది. ఇదేమో డౌన్‌వర్డ్ ఛానెలు. మళ్ళీ ఇక్కడ ఇంకొక అప్‌వర్డ్ ఛానెల్ చూడండి. ఇక్కడ ఏం జరిగిందో కంటిన్యూస్‌గా స్టాక్ ప్రైస్ బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత ఒక ఛానెల్ ప్యాటర్న్‌లో స్లోగా అయినా సరే, బేరిష్‌గా అయినా సరే ఏదైనా సరే ఈ ఛానెల్ ప్యాటర్న్‌లోనే ఇలా ఫార్మ్ అవుతూ పైకెళ్తోంది. ఈ ఛానెల్ ప్యాటర్న్ నుంచి బ్రేకౌట్స్ కూడా వస్తాయి ఇలాగా. కానీ బ్రేకౌట్స్ ఇస్తే ఇవ్వనివ్వండి. మంచిగా స్టాక్ ప్రైస్ ఇలా పైకెళ్తోంది, బ్రేకౌట్ ఇస్తుంది. కానీ మళ్ళీ ఏదో ఒక టైంలో స్టాక్ వాలటైల్‌గా అవుతుంది. ఇలా పైకి కిందకి, పైకి కిందకి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇలా ఫ్రెష్ ఛానెల్ ఏసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఒక్కసారి బ్రేకౌట్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక సెపరేట్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇండిపెండెంట్‌గా ఇంకొక ఛానెల్ ప్యాటర్న్ ఫార్మ్ చేసుకుంది చూడండి. ఇది ఆల్మోస్ట్ మనం ఇలా గీసుకుంటే ఇక్కడ కూడా ఒక ఛానెల్ ప్యాటర్న్‌లోనే ప్రైస్ మూవ్ అయింది. తర్వాత అది మళ్ళీ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఇంకొక సొంత ఛానెల్ ప్యాటర్న్‌ని ఫార్మ్ చేసుకుంటూ ఇలా ప్రైస్ అనేది మూవ్ అవుతుంది. సో, సింపుల్‌గా ఒక స్టాక్ ప్రైస్ పైకెళ్తోందా? కిందకొస్తోందా? మనం బుల్లిష్ ఉండాలా? బేరిష్ ఉండాలా? అని ఒక ఛానెల్ ప్యాటర్న్ కంటే అద్భుతంగా ఇంకేది చెప్పలేదు. అండ్ ఇది ఎప్పుడూ కూడా చూడండి నేను డైలీ టైమ్ ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాను. సో, ఎంత హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు ఛానెల్ ప్యాటర్న్స్ యూజ్ చేస్తే అంత సూపర్‌గా ఇది వర్కౌట్ అనేది అవుతుంది. సో, ఇవాల్టి వీడియోలో మనము హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, డబుల్ టాప్స్ అవ్వచ్చు, డబుల్ బాటమ్స్ అవ్వచ్చు, ట్రయాంగులర్ ప్యాటర్న్స్, వేజ్ ప్యాటర్న్స్, ఛానెల్ ప్యాటర్న్స్ ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్‌గా రౌండింగ్ టాప్, రౌండింగ్ బాటమ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. సో, ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేసేసాను. అగైన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టే దీన్ని మీరు ఎంత చార్ట్స్ చూసి, ఎంత ప్రాక్టీస్ చేసి, ఎంత బాగా రిహార్సల్ చేసుకుంటే మీరు ప్యాటర్న్స్‌ని అంత ఫాస్ట్‌గా రికగ్నైజ్ అనేది చేసుకోగలుగుతారు. అగైన్ మీరు చాలా కాంప్లికేటెడ్‌గా ఇవన్నీ మీకు కొంచెం బిగినర్‌గా ఇంకా టఫ్ అనిపించొచ్చు. సో, నేను మీ అందరికీ చెప్పే ఒక అడ్వైస్ ఏంటంటే ఇప్పుడు మనం నెక్స్ట్ గ్యాప్ థియరీ అని చెప్పి అలా ఇంకొంచెం అడ్వాన్స్ లెవెల్స్‌కి వెళ్ళిపోతున్నాము. కానీ మీ అందరికి ఒక సింపుల్ సజెషన్ ఏంటంటే చార్ట్ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇవి నేర్చుకుంటేనే మీరు ట్రేడింగ్ చేయగలుగుతారా అంటే లేదు.
లేదు. మీరు హ్యాపీగా ఏదైతే క్యాండిల్ స్టిక్స్ మీకు చెప్పానో దాన్ని పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ సెకండ్ మీకు ఇంకొకటి చెప్పాను. సపోర్టు, రెసిస్టెన్సు, ట్రెండ్ లైన్సు. ఇప్పుడు క్యాండిల్ స్టిక్, సపోర్ట్, రెసిస్టెన్స్ తర్వాత ట్రెండ్ లైన్స్. ఈ 3 ఎపిసోడ్‌లు నేను ఏవైతే చేశానో అవి గనుక మీరు పర్ఫెక్ట్‌గా నేర్చేసుకొని ఐడెంటిఫై చేయడం గూడా నేర్చుకుంటే ఈ చార్ట్ ప్యాటర్న్స్ నేనేమంటానంటే కొంచెం కింద ఇది నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా మీరు బెటర్ ట్రేడర్‌గా అవుతారు. సో, అగైన్ నేను ఇవాళ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా 100 రకాల ఎగ్జాంపుల్స్ చూపించి ఇంకా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అప్పుడు మీకు అర్థమవ్వచ్చు. కానీ ఒక వీడియోలో మనం అంత ఎక్స్‌ప్లెయిన్ చేయలేం కాబట్టి సింపుల్‌గా మీకు అన్ని ప్యాటర్న్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు మీరు యాస్ ఎ హోంవర్క్ మీరేం చేయాలంటే వీడియోని మళ్ళీ, మళ్ళీ చూడండి. 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 100 సార్లు చూడండి. యూట్యూబ్‌లో ఫ్రీయే గదా! హ్యాపీగా మీరు చూసుకుంటూ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బెటర్ అనేది అవుతారు. సో, ఈ వీడియోలో చార్ట్ ప్యాటర్న్స్ అయితే మనం డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాము. అగైన్ దీని రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్‌లో అడగడం మర్చిపోకండి. లేదా మన డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీరు చార్ట్ ప్యాటర్న్స్‌ని కరెక్ట్‌గా ఐడెంటిఫై చేస్తున్నారా లేదా అని డౌట్ ఉంటే చార్ట్‌ని స్క్రీన్‌షాట్ తీయండి. తీసి టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టండి. నేనవ్వచ్చు, మన కమ్యూనిటీ మెంబర్స్ అవ్వచ్చు, మీరు కరెక్ట్ డైరెక్షన్‌లోనే ఉన్నారా లేదా ప్రతి ఒక్కళ్ళం మీకు హెల్ప్ చేయడానికనేది ట్రై చేస్తాం. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా అటెండెన్స్ మార్క్ చేసుకోకపోతే కామెంట్ సెక్షన్‌లో అటెండెన్స్ మార్క్ కూడా చేసేయండి. అండ్ ఈ వీడియో సీరీస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేసేయండి. ఇంకా ఫైనల్‌గా నెక్స్ట్ వీడియో మంచి ఇంకా ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందరికొచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.